ప్రియమైనటువంటి సోదరి సోదరులరా, తల్లిదండ్రులరా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నేను నర్సరావుపేట, ఖమ్మంపాలెం, ప్రకాష్ నగర్ నుండి ఒక దేవుని పరిచర్య చేస్తున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని దేవుని పేర మీకు మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీతో పంచుకుంటే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయం నా తండ్రి, మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడుతున్నాను తండ్రి. సిద్ధపడి ఉన్నాను. మీరు నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచన జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి తండ్రి, వారికి మీ యొక్క మాటలను వినిపించే గొప్ప ధన్యతను మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. వారు మీ యొక్క మాటలు విని విశ్వసించే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించండి తండ్రి, మీ యొక్క సంఘస్థులకి. అదేవిధంగా తండ్రి, మీ చిత్తమైతే ఈ యొక్క వీడియోని మొదలు పెడుతున్నటువంటి ఈ సమయం నుండి చివరి సమయం వరకు మీరు మా మధ్య ఉండి కొనసాగింపజేయమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు మనం ఉన్నటువంటి సబ్జెక్ట్ అంశము దేవుని యొక్క చిత్తం మనలో నెరవేర్చాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి సిలువను గూర్చిన సువార్త అంటే అంశంలో ఉన్నాం. సిలువ మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, సిలువను గూర్చిన సువార్త. ఈ సిలువను కూర్చున్న సువార్తను మనం అంగీకరించామంటే పరలోక రాజ్యం చేరుతామండి. అంగీకరించిన వారికే ఈ ధన్యత. కాబట్టి మనము ఈ సిలువను కూర్చున్న సువార్తను అంగీకరించాలని దేవుని పేర మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి సోదరి సోదరులరా, ఈ ఒక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాటలను మనం శ్రద్ధగా మన ఒక చెవులలో నాటుకొని మన హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తుని కూర్చున్న సిలువ, యేసుక్రీస్తుని కూర్చున్న సిలువ అనేటువంటి అంశంలో మనం ఉన్నాము. ఈ అంశంలో ఉన్నటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఏడి అనగా ఒక 2024 సంవత్సరము మనము జ్ఞానిస్తున్నాము. 2024 సంవత్సరాల క్రితము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 31 చివరి వరకు జ్ఞానించుకుంటే సిలువను కూర్చున్నటువంటి శక్తి అండి అది ఆ అంశం. అదేవిధంగా అందులో ఒక ప్రవచనం ఉందండి. బీసీలో ప్రవక్తయగు యెషయా గారు రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ ఒక రిఫరెన్స్, అంటే సిలువలో యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన శరీరమును గురించి, ఆయన యొక్క ఆత్మను గురించి పలికినటువంటి ప్రవచనాలండి. యేసు ప్రభు మన పాపము నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుని యొక్క కార్యం అది. ఈ భూమిపైన ఏ మానవుడు అటువంటి పని చేయలేనటువంటి పరిస్థితి. ఎందరో ప్రవక్తలు చనిపోయి తిరిగి బ్రతికినా మళ్ళీ చచ్చారండి, కానీ ఈయన మాత్రం చనిపోలేదు. కాబట్టి
మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం అంగీకరించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఒక వచనం చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నేను చదివి వినిపిస్తాను. అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సిలువను గూర్చిన సువార్త, ఈ సిలువ కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. కాకపోతే నేను సింబల్ చూపిస్తున్నానండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనతో చెప్పినటువంటి ఆ ఒక సిలువను కూర్చున్న సువార్తను మనము అనుసరించాలి. ఆ సువార్తను అనుసరించాలంటే ఏ విధంగా అనుసరించాలి? దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఎందరైతే నా కుమారుని అంగీకరిస్తారో వారికి అందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. నీకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభువుని నువ్వు అంగీకరించాలి. నీ పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప రక్షకుడు ఆయనను నీవు అంగీకరించావంటే పరలోక రాజ్యం చేరుతామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఒక జీవితాలలో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించాలి. యేసు ప్రభు సిలువను నీవు అంగీకరించాలి. అంగీకరించావంటే పరలోక రాజ్యం చేరుతామని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీకు పరలోకమా పాతాళమా నీ చేతిలోనే ఉంది నిర్ణయించుకోవటం. వేరొకరి చేతిలో లేదు. నీ యొక్క జీవితం నీ చేతిలోనే ఉంది. నీవు నిద్రించాలి అనుకున్నప్పుడు నిద్రించవచ్చు. నీవు నిద్ర లేవాలి అనుకున్నప్పుడు లేవచ్చు. వేరొకరు నిన్ను నిద్రపుచ్చరు, వేరొకరు నిన్ను లేపరు. ఎందుకంటే అది నీ చేతిలో ఉన్నటువంటిది. అలాగే నేను రక్షణ పొందాలి, నేను రక్షణ పొందితేనే పరలోక రాజ్యం చేరుతానని నీ అంతటి నీవు జ్ఞానించుకోవాలి, ఆలోచించుకోవాలి. కాబట్టి నిన్ను పరలోకం చేర్చడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి సిలువలో మరణించా గొప్ప త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఆయన నీ కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచినటువంటి గొప్ప రక్షకుడు. ఆయనను నీవు అంగీకరించావంటే దేవుని యొక్క దీవెనలు నీకు నిండుగా ఉంటాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే లేఖనం నేను ఇప్పుడు చదివాను కదా, సిలువను గూర్చిన సువార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. నీకు దేవుని శక్తి కావాలంటే అంగీకరించాలి. లేదు అంగీకరించను నేను అనుకున్నావంటే, వెర్రితనంగా జీవించావంటే నిత్య నరకపు పాతాళం, అగ్ని ఆరదు, పునిగి సావదు. కాబట్టి నీవు యేసును గూర్చిన సువార్తను అంగీకరించావంటే నీవు పరలోక రాజ్యం చేరుతావని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చుకోవాలంటే వాక్యానుసార జీవితం జీవించాలి. మనం వాక్యం ఏమి చెప్తే అది మనం చేయాలి. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా పిల్లలు నన్ను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి, నా ఒక మాటలు విని వారి యొక్క జీవితాలు నా వాక్యానుసారంగా జీవించారంటే నా బిడ్డలు ఎన్నటికీ
నశింపరు. క్రీస్తును గూర్చిన సువార్త నశించు వారికి వెర్రితనము. నువ్వు నశించకుండా ఉండాలంటే అంగీకరించాలి. అంగీకరించామంటే పరలోక రాజ్యం చేరుతావు. పరలోకమే మనకి శాంతి సుఖాన్ని ఇస్తుంది. ఆ యొక్క శాంతి సుఖం కావాలంటే నువ్వు అంగీకరించాలి. అంగీకరించితేనే దేవుని యొక్క సన్నిధి చేరుతావని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని యేసు ప్రభు ఆయన యొక్క జీవితంలో బాప్తిసం పొందిన కాడ నుండి శిలువపై మరణించేంత వరకు దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి క్రియలు జరిగించినవాడు. ఆయన చేసినటువంటి క్రియలు ఈ భూమిపైన ఏ మానవుడు చేయలేనటువంటి క్రియలండి. ఆయన ఈ భూమిపైన చేసినటువంటి అద్భుత కార్యాలు నేను రెండు తెలియపరచాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మానవులకి కావాల్సినటువంటిది ఈ భూమిపైన ఆహారం ఉండాలండి. ఆహారం ఉంటేనే మానవుడు జీవించగలుగుతాడు. ఆహారం లేకపోతే చనిపోతాడు. యేసు ప్రభు కొండపైన ప్రసంగిస్తున్న సమయంలో 3 దినాలు ప్రసంగం చేసినటువంటి సమయంలో ఆ వచ్చినటువంటి జనులకు ఆహారం లేదంటండి. 3 దినముల నుండి నేటికి వీళ్ళకి తింటకు ఆహారం ఏమీ లేదు. ఉపవాసంతో వీళ్ళని పంపించిన వెడల దారిలో వీళ్ళు ముచ్చరిల్లుదురేమో అని చెప్పేసి యేసు ప్రభు 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడండి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ పురుషులు తినిన తర్వాత 12 గంపలు రొట్టె ముక్కలు ఎత్తారంట. ఇలాంటి గొప్ప కార్యం చేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బాధ కలగకుండా ఉండాలని, మనము దేవుని యొక్క బిడ్డలంగా జీవించాలని ఆయన ఉపవాసంతో కూడా వారిని పంపగా వారి యొక్క ఆకర్త ఇచ్చినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడి పైన ఏ ఒక్కడో లేడు. అంతమందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతోటి ఆహారం తెచ్చినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరణించి తిరిగి లేచి నేను సజీవుడనని నిరూపించినటువంటి దినాలు ఉన్నాయండి. 40 దినాలు సంచరించి ఆ తర్వాత దేవుని వద్దకు వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, నీ కొరకు నా కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. మరలా వచ్చి ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అదే 2వ రాకడ. ఆ ఒక 2వ రాకడలో నీవు నేను పరలోకం చేరాలంటే ఈ భూమిపైన ఇక్కడ మనం జీవించుతున్నటువంటి జీవితంలో యేసు ప్రభువుకి ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైన సోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మనం ఆలోచించాల్సినటువంటిది మన రక్షకుడు చేసినటువంటి ఆ ఒక గొప్ప త్యాగాన్ని మనం ఆలోచించాలి. నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము సిలువలో మరణించి మనలను మన యొక్క పాపము యుక్తి నుండి తొలగించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుని యందు మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలండి, ఆయన స్వయంగా పలికించినటువంటి మాటలు తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా, నేను అనేకుల కొరకు ప్రాణదానముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. క్రియదానము ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము మనం మరవకూడదు. ఆయన మన పాపముల నిమిత్తము సిలువలో మరణించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం అంగీకరించామంటే దేవుని బిడ్డలంగా మనం జీవించగలుగుతామని దేవుడు తెలియపరుస్తున్నాడు.
అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినటువంటి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలలో ఒక మాట చెప్పాడండి. నేను ఈ లోకానికి వచ్చింది నీతిమంతుల కొరకు రాలేదు, అనీతిమంతుల కొరకే వచ్చాను. ఆ నీతిమంతులంటే ఎవరు? నీతిమంతులంటే ఎవరు? నీతిమంతులు అనబడినటువంటి వారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు. అనీతిమంతులు అనబడినటువంటి వారు దేవుని నమ్ముకున్నటువంటి వారు. అందుకని ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని అపొస్తలులు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. అదేవిధంగా ఆయన పాపులైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఎంతో త్యాగం చేశాడు. తాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, లోబుల కొరకు, దొంగతనం చేసేటువంటి వారి కొరకు, ఈ లోకాన్ని స్నేహించేటువంటి వారి కొరకు వచ్చాడంట. అలాంటి గొప్ప త్యాగమూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పినటువంటి మాటలలో చాలా గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆయన యేసు ప్రభు సంచరించుతున్న సమయంలో పొట్టి జక్కయ్య అనేటువంటి గుత్తిదారుడు ఉన్నాడండి, సుంకపు గుత్తి. అతను ఒక ఉద్యోగం చేసుకుంటూ అన్యజనుల వద్ద నిర్ణయింపబడిన దానికంటే 2 అంతలు ఎక్కువగా తీసుకుంటున్నాడంటండి. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఆలోచనది. ఆ ఆలోచన లాంటిదంటే చట్టం మనతోటి ఒక 100 నాణ్యాలు తీసుకోమని చెప్తే మనము వాటికి తోడుగా ఇంకొక 50 నాణ్యాలు కలిపి 150 నాణ్యాలు తీసుకొని 100 నాణ్యాలు చట్టానికి ఇచ్చి 50 నాణ్యాలను మనం దాచుకుందాం అనుకునేటువంటి బుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడు, బసబుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి ఆ సుంకపు గుర్తిదారుడైనటువంటి అతను మారు మనసు పొంది దేవునితో చెప్తున్నాడు, అయ్యా నేను అన్యజనుల వద్ద సుంకపు వసూలు చేసేటప్పుడు ఎవరి వద్దనైతే నేను అన్యాయంగా వసూలు చేశానో వారికి నేను మరలా 2 అంతలు ఇచ్చి నీ బిడ్డగా నేను జీవించేదను అని చెప్పాడు. ఎందుకంటే ఇది వాడు చేసేటువంటి పని దుష్టత్యమైనదని తెలుసుకున్నాడు. ఇక నుండి నేను నీతి న్యాయంగా జీవిస్తానని చెప్పి దేవుని పట్ల విశ్వాసం నుంచి దేవుని బిడ్డగా జీవించాడండి. అదేవిధంగా తాగుబోతులు అనబడినటువంటి వారు వారి యొక్క జీవితాలు ఆ మద్యపానంతో గడుపుకునేటువంటి వారు, ఇలాంటి వారు మద్యపానానికి తన ఒక జీవితాన్ని, తన ఒక కష్టాన్ని దారపోసుకుంటూ జీవించేటువంటి వారు యేసు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా మేము తాగుబోతుల విందులు చేసుకుంటున్నాం, మేము తాగుబోతులం కాకుండా నీ యొక్క పరిశుద్ధులంగా జీవించిన నిమిత్తం ఇక నుండి తాగుడు జోలిపోమని చెప్పి వారి యొక్క మనసులో తీర్మానం చేసుకొని దేవుని పట్ల విశ్వాసిగా జీవించారండి. అదేవిధంగా వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ ఉందండి. ఆమె బుద్ధి వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించుకునేటువంటిది. ఆయన శిశువులైనటువంటి అపొస్తలులకు తెలుసు ఆమె బుద్ధి వ్యభిచార బుద్ధి అని. కానీ ఆమె యేసు ప్రభు వద్దకు వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన వెంట్రుకలతో పాదములు తుడిచి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటే యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నువ్వు చూపినటువంటి విస్తారమైన ప్రేమకు ప్రతిఫలము, నీ యొక్క పాపాలు క్షమించబడ్డాయి, నీవు ఇక నుండి పాపం చేయకుము అన్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పినట్టుగా మన జీవితాలు దేవునితో సమానంగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుపుకోవాలని ఈ చిన్న మనవి చేస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి దేవుడా, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయం నా తండ్రి, మీ యొక్క చక్కని మాటలు మాకు వినిపించి ఉన్నావు తండ్రి. వినిపించడానికి నాకు నీవు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ఉన్నావు తండ్రి. తప్పు ఒప్పులేమనుంటే మీరు నన్ను క్షమించండి, వినేటువంటి వారు నన్ను క్షమించారని నేను
మనవి చేయుచున్నాను తండ్రి. మీ చిత్తమే నా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.